కరోనా సమయంలో సినిమా పరిశ్రమ అంతా భయపడుతుంది. సినిమా రిలీజ్ చేయాలంటే అసలు థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే ఆలోచనలు పడిపోయారు మేకర్స్. అప్పుడు నందమూరి నరసింహం అఖండ అంటూ థియేటర్లోకి వచ్చాడు. ఇక జనాలంతా థియేటర్లకు పరుగులు పెట్టి మరి చూశారు. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఈ సీక్వెల్ అఖండ 2లో విలన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మాస్ డైరెక్టర్ బోయపాటి, నందమూరి నరసింహం కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాల్లో వీరు బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేశారు. ఇక అఖండ సినిమాతో 100 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లో మైలు రాయిగా నిలిచింది అఖండ. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రచారం బాగానే సాగింది. ఇక ఆ మధ్య స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రకటించారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను చివరి చిత్రం స్కంద భారీ అంచనాలతో రిలీజ్ అవ్వక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ అఖండ 2 మీద పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అఖండ సూపర్ హిట్ గా నిలవడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది లాంటి విషయాలపై బాలయ్య అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక అఖండ 2 స్క్రిప్ట్ కంప్లీట్ కావడంతో ఈ ఏడాది జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే అఖండ 2 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యకు సరిపడా ఉజ్జీని దించుతున్నారట మేకర్స్. ఈ సినిమాలో విలన్ గా అధీర నటించబోతున్నాడు. అదేనండి కేజీఎఫ్ విలన్ అధీర బాలయ్యను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అందుకే అఖండ 2 సినిమాపై నార్త్ లో కూడా బజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ కథలో సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెప్తున్నారు మేకర్స్. అలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని టాక్. అయితే సంజయ్ దత్ ఇప్పటికే లియో చిత్రంలో కూడా మెరిశాడు. ఇప్పుడు బాలయ్య దెబ్బను ఈ విలన్ తట్టుకుంటాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నారు. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇందులో కూడా విలన్ గా నటిస్తున్నారట. అఖండ సీక్వెల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.